న్యాయస్థానాల్లో జరిగే నిర్వాకాల ఆధారంగా కొన్ని సినిమాలు వచ్చినాయి గతంలో, ఈ మధ్య కాలంలో కూడా. ఇప్పుడు ఇది మరి ఇంకో సినిమా అవుతుందేమో. హత్యాయత్నం కేసులో 43 ఏళ్ల పాటు శిక్ష అనుభవించేశాడు ఒకతను. 43 ఏళ్ళు. అతని వయసు ఇప్పుడు 104 ఏళ్ళు. ఇప్పుడు అతను నిర్దోషి అయ్యాడు. గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు మీద అప్పీల్ చేస్తే నిర్దోషిగా ప్రకటిస్తూ ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కౌశాంబి జిల్లా ఉత్తరప్రదేశ్లో గౌరాయ గ్రామానికి చెందినటువంటి లఖన్ 1921లో పుట్టినట్టు జైలు రికార్డులో ఉంది. 1977 ఆగస్టు 16న 2 వర్గాల మధ్య జరిగిన కొట్లాట్లో ఒకరిని హత్య చేయడంతో పాటు మరికొందరి మీద దాడి చేసినట్టు కేసు నమోదైంది. విచారణ జరిపిన ప్రయాగ్రాజ్ జిల్లా సెషన్స్ కోర్టు లక్నోతో పాటు మరో ముగ్గురు, ఇతని పేరే లక్నవట, లఖన్తో పాటు మరో ముగ్గురికి 1982లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పు మీద వాళ్ళు అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే 3 నిందితులు చనిపోయారు. విచారణ జరిపిన హైకోర్టు ఆయనకి ఈ నెల 2 నిర్దోషిగా ప్రకటించింది. 40 యావజ్జీవ కారాగార శిక్ష 14 ఏళ్ళు. మరి 43 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడట. 104వ ఏడున రిలీజ్ అయ్యాడట. దీని మీద ఎన్ని సినిమాలు తీయాలో.